వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆదాని నుంచి ముడుపులు అందుకున్నట్లు తన పేరు ఎక్కడైనా ఉందా అని జగన్ తెలివిగా తప్పించుకున్నారని విమర్శించారు. ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో వైఎస్ జగన్ 1750 కోట్ల ముడుపులు అందుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతోందన్నారు. అదాని అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ 2021లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని పవర్ డీలు, సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7000 మెగావాట్లు కొనేటట్టుగా అదాని కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్తో, ప్రూఫ్స్తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే సంస్థలే లేవా? ఆదాని ఇచ్చిన ముడుపులపై కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇన్ని విషయాలు తెలిసి ఈ భారం మన రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు. కాబట్టే ఈరోజు మేము ఇక్కడికి ఏసీబీ దగ్గరికి వచ్చి మేమైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ కనువిప్పు కలుగుతుందేమో, ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో, ఈ డీలు క్యాన్సిల్ అయితే ఆ భారం మన నెత్తిన పడదు, మన ప్రజల నెత్తిన పడదు కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిజంగానే ఏసీబీకి ఆ స్వేచ్ఛ ఉందా? లేకపోతే ఏసీబీ ఏమైనా ఏసీబీ చంద్రబాబు గారి పంజరంలో ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీబీకి ఈ డీల్ గురించి, మన రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి, ఈ కరప్షన్ గురించి ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉందా? లేకపోతే చంద్రబాబు గారి పంజరంలో చిక్కుకొని ఉందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఏసీపీ కూడా నిరూపణ చేసుకోవాలి. మీది యాంటీ కరప్షన్ బ్యూరో. మరి మీరు కరప్షన్ మీద సుమోటోగా తీసుకొనైనా సరే మీరు ఎంక్వైరీ చేయడానికి వీలు ఉంది. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క సంస్థ అయినా ఎంక్వైరీ చేస్తాము అని అంటం లేదు. చంద్రబాబు గారు అయితే ఇక దాని గురించి మాట్లాడడం కూడా మానేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి.